మునుగోడు నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ యొక్క సమావేశంలో బండ్ల గణేష్ పాల్గొన్నారు. మునుగోడు నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగత క్యాంప్ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు పాదయాత్ర చేపట్టిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ఉప ముఖ్యమంత్రిగా మునుగోడు నియోజకవర్గానికి రావడం ఆనందంగా ఉంది అన్నారు. మునుగోడు ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపొందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మునుగోడు నియోజకవర్గ ప్రాంతానికి తొలిసారి రావడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. నాకు అత్యంత ఆత్మీయుడు, సన్నిహితుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంచి భవిష్యత్తు ఉంది. భవిష్యత్తులో ఉన్నత పదవులు పొందాలని ఆశిస్తున్నానన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణ ఆకాంక్షలు ఏర్పాటు చేసుకున్న తెలంగాణలో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో రాష్ట్రం తీవ్రమైన దోపిడీకి గురైందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి మొదలైందని తెలిపారు. గతంలో జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు వచ్చిన మెజారిటీ కన్నా ధీటుగా స్థానిక లోక్సభ ఎన్నికల్లో రాణించాలంటూ కార్యకర్తలకు సూచించారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. నాకు మదన శాసనసభ నియోజకవర్గానికి పోతా ఉంటే ఎంత సంతోషంగా ఉందో అంత సంతోషంగా నేను మునుగోడు నియోజకవర్గాన్ని కలవటానికి వస్తున్నాను. తప్పనిసరిగా రాజగోపాల్ రెడ్డి గారికి మంచి భవిష్యత్తు ఉంది, మంచి భవిష్యత్తు ఉంది. మంచి భవిష్యత్తు ఉంది. ఆయనకి వచ్చేటువంటి ఆ భవిష్యత్తు మొత్తం మీకోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆయన సమయాన్ని ఇచ్చింది. కాబట్టి తప్పనిసరిగా ఆయన సంకల్పం గొప్పది కాబట్టి ఆ భగవంతుడు కూడా విన్నటువంటి ప్రోత్సహిస్తాడు. మేమందరం కూడా మీరు అత్యంత ఆదరణతో ఆయన గెలిపించి శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మంచి మెజార్టీ ఇచ్చి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడటానికి ప్రధాన కారణమైనటువంటి అందరూ కూడా భవిష్యత్తులో మంచి శుభవార్త కూడా ఈ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నటువంటి సోదరులు మీ అందరికీ తెలిసింది శ్యామల్ కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఈరోజు కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి మిత్రుడు వారిని రాజగోపాల్ రెడ్డి గారిని ఏ రకంగా అయితే భారీ మెజార్టీతో గెలిపించారో అదే రీతిలో రాజగోపాల్ రెడ్డి గారితో పాటు వారికి కూడా మంచి మెజార్టీతో ఇచ్చి ఈ లోక్సభ స్థానాన్ని గెలిపించి దేశంలో మన రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడం కోసం అందరూ ఓట్లు ఉపయోగపడాలని ఆ దిశలో 10 మందికి చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి గ్యారెంటీ కూడా అమలు చేసింది. కేవలం 3 మాసాల్లోనే ఇచ్చిన ప్రతి గ్యారెంటీని అమలు చేశారు. వేగంగా తలెత్తుకొని కావాలని చెప్పండి. అలా మన కాంగ్రెస్ కార్యకర్త నాయకులు తల దించుకొని కార్యకర్తలు జరిపోయి అయ్యో మేము ఆ రోజు చెప్పారు ఏం చేయలేకపోయారని పరిస్థితి మేము రానివో ఈ ప్రభుత్వం ఇద్దరు ప్రభుత్వం వస్తున్నారు. అందరూ తలెత్తుకోండి. ఇల్లు కావాలి, మనకి ఇల్లు ఇచ్చేటట్టుగా, వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేటట్టుగా, బస్సులు వచ్చుకున్న తిరిగేటట్టుగా, రైతులను ఇచ్చేటట్టుగా అన్ని హామీలు అమలు చేసేటట్టుగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి అందరికీ సరైన అమలు చేస్తూ ఆలోచనతో మనం చాలా ప్రమాలకి మాట్లాడుతున్నాం. మరొకసారి నిజంగా ఐఎమ్ సో హ్యాపీ. వాళ్ళన్నా తన నమ్మిన సిద్ధాంతం కోసం ఏ స్థాయికైనా వెళ్ళి కొట్లాడగలిగినటువంటి తీవ్రభక్తుడు రాజగోపాల్ రెడ్డి మనం ప్రత్యక్షంగా చూశాను. ఆనాడు ప్రతిపక్షంలోనేమో యావత్ కాంగ్రెస్ పార్టీని అధికార దురహంకారంతో ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం
మందబలంతో మా తక్కువగా ఉన్నటువంటి కాంగ్రెస్ శాసనసభ్యులు ఉద్దేశించి అవమానంగా అత్యంత హీనంగా మమ్మల్ని మైక్ ఇవ్వకుండా అవమానపరుస్తున్నప్పుడు కూడా ఏం కాదు మీ వెనక మేమంతా ఐదుగురు ఉన్నాం అని నాకు మనోధైర్యాన్ని ఇచ్చి శాసనసభలో గట్టిగా ఆ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ధీటుగా నిలబెట్టడానికి అనుక్షణం నన్ను ప్రోత్సహించి ముందుకు నడిపించినటువంటి అత్యంత సోదరుడు చాలా కఠినంగా ఒక రాక్ లాగా నా వెనుక నిలబడి దేనికి భయపడిన స్టేషన్లో నేను ఉన్నాను మొత్తాన్ని ఏ స్థాయికైనా మనం బాగా అని చెప్పి నన్ను వెళ్ళి నడిపించాడు. చాలా ఆత్మీయంగా ఒక విడదీయరానటువంటి సంబంధం మా ఇద్దరికి చాలా బలంగా ఏర్పడింది. అందుకే రాజగోపాల్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నా కానీ ఏం చేస్తున్నా కానీ ఆయన బాగా ఉండాలని, వృద్ధిలోకి రావాలని, ఆయన ద్వారా కొన్ని వేల మందికి లక్షల మందికి మేలు జరగాలని ఒక మంచి మనిషి చేతిలో సహాయం చేయగలిగినటువంటి శక్తి ఉంటే అది కొన్ని లక్షల మందికి ఉపయోగపడుతుంది. అలా ఉపయోగపడటానికి మంచి మనిషిగా చాలా స్పష్టంగా దగ్గరుండి చూశాను. రాజకీయాల్లో చాలా మంది రాజకీయాల్లో కొంచెం డబ్బులు సంపాదించుకొని రాజకీయాల ద్వారా వ్యాపారం చేస్తూ ఉంటారు. కానీ వ్యాపారాల ద్వారా డబ్బులు సంపాదించి రాజకీయాల్లో కార్యకర్తల కోసం, తను నమ్మిన పార్టీ కోసం ఖర్చు పెట్టి ముందుకు నడిచేటువంటి నాయకులు అరుదుగా ఉంటారు. అందులో రాజగోపాల్ రెడ్డి గారు ఒకడని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. అందరు అభిమాన నాయకులు, మన సోదరులు, కాంగ్రెస్ పార్టీని కష్టకాలంలో అసెంబ్లీలో సిఎల్పి లీడర్గా ఉంటూ 12 మంది ఎమ్మెల్యేలు మోసం చేసుకున్నా సరే పార్టీ బాధ్యతలను ప్రజల పక్షాన అనునిత్యం అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా గొంతుగా సిఎల్పి లీడర్గా ఏకాకిగా మిగిలినా సరే అధైర్యపడకుండా కాంగ్రెస్ పార్టీని ప్రజలు ప్రజాపక్షపాతిగా ప్రజా సమస్యలపై మీరు ప్రత్యక్ష సాక్షిగా విన్న ఆనాడు బట్టి విక్రమార్క గారు దౌర్యం చేసిన పోరాటం ప్రభుత్వానికి వ్యతిరేకంగా అది చరిత్రలో ఉంచిపోతుంది. ఈ రాష్ట్రంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడ్డ తర్వాత కూడా ఒక ప్రాంతీయ పార్టీ అధికార దుర్వినియోగం, అహంకారంతో, డబ్బుతో ఎన్నో రకాలుగా ఎన్ని ఇబ్బందులు పెట్టినా రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీ సేవలు ఉత్సాహపరచడమే కాకుండా ఈ రోజు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఎంతో కృషి చేసి మనందరికీ ఈ రోజు ఆపద్ బాంధవులాగా, నాకు అత్యంత సన్నిహితుడుగా, ఒక సోదర భావంలాగా ఉన్న బట్టి విక్రమార్క గారు మొట్టమొదటిసారి మన పాదయాత్ర చేసి మనందరినీ కూడా పార్టీని కూడా రక్షించిన వ్యక్తి మొట్టమొదటిసారి మునుగోడు గడ్డ మీద కాలు పెట్టి రావడం మన అదృష్టం. మీరు ఒక్కసారి అందరూ తప్పబోతారు గట్టిగా బట్టి విక్రమార్క గారికి స్వాగతం మనం కోరుతున్నాం. ఈ రోజు మనం ఒక గంట ప్రోగ్రాం ఈ విషయం నాకు బట్టి గారు సోదరు చెప్పడం జరిగింది. ఈ రైతు బంధు విషయంలో మనం ఆలస్యమైంది రైతు బంధు చేసిన విషయంలో ఇప్పటి వరకు సెక్రటరియట్ లో గంటకు రివ్యూ మీటింగ్ చేస్తూ రైతులకు రైతు బంధు విడుదల చేసేందుకు ఆనందించారు. ఎందుకంటే ఆర్థిక సంక్షేమంలో అప్రమాలై ఆగమైన తెలంగాణలో 5 నెలలుగా ఒక ఫైనాన్స్ మినిస్టర్ గా, ఆర్థిక శాఖ మంత్రిగా, ఒక పవర్ మినిస్టర్ గా కీలకమైన శాఖలు నిర్వహిస్తూ అనునిత్యం కరెంటు విషయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చే విషయంలో, పెన్షన్లు కానీ సంక్షేమ పథకాలు నెరవేర్చే విషయంలో రాత్రి మగలు నిద్రపోకుండా మరి ఈ రోజు మనందరినీ కూడా మన పార్టీని, మన ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి బట్టి విక్రమార్క. ఎందుకంటే సోదరులారా, నేను స్వయంగా నేను కలుస్తున్నా, నీ కళ్ళతో చూస్తున్నా. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని అంత ఈజీ కాదు. అయినా బట్టి విక్రమార్క కీలకమైన శాఖలు కొన్ని వేసుకొని
రాత్రి బాధ్యతగా ఓపికగా సహనంతో ఇటు పార్టీని ఇటు ప్రభుత్వాన్ని ఈ పేదల సంక్షేమ పథకాలని ముందుకు తీసే విషయంలో తను ఏ విధంగా కష్టపడుతుందని కళ్ళారా చూసిన వ్యక్తి చెప్తున్నారు. అందుకే చెప్తున్న సోదరులారా, ఆలస్యం లేదు కాబట్టి మనం ఎంజాయ్ 2 ప్రోగ్రాం ఉన్నాయి కాబట్టి పట్టిగారి ప్రోగ్రాం ఆ 5 మంది రివ్యూ మీటింగ్ రివ్యూ మీటింగ్ లేట్ అయింది కాబట్టి 1 గంట లేట్ గా బయలుదేరడం, అదొకటి సడన్ గా రావడం వల్ల మన అయినా కానీ ఎంతో ప్రేమతో అభిమానంతో నాయకులందరూ కూడా ఇక్కడ రావడం మీ అందరూ కూడా చేపించబడుతుంది. ఒక్క పిలుపుతోటి బట్టి విక్రమార్క గారు వస్తున్నారు. ముఖ్య నాయకులను రమ్మంటే దాదాపు 400 మంది అప్పటికప్పుడు ఈ రోజు అనుకోని వచ్చి రావడం చాలా సంతోషకరం. మీలో కూడా కొందరు వస్తే బట్టి గారు కూడా అక్కడికి చోటుపల్లి యాత్ర పాల్గొంటూ ఒకవేళ అవకాశం ఉంటే వీరున్నోళ్ళు తప్పకుండా మాతో పాటు యాత్ర రావాల్సిందిగా కోరుకుంటూ 2 నిమిషాలు మన సోదరులు బట్టి విక్రమార్క గారు ఒక మన అమూల్యమైన సందేశాన్ని 2 నిమిషాలు ఇస్తే సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.